హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల నేనైతే మనకి వీడియోస్ అయితే ఫ్యూ డేస్ నుంచి అయితే రావట్లేదు ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే మనకి ఇక్కడ ఏంటంటే కాలేజెస్ గురించి అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఇయర్ కొన్ని కాలేజెస్ మన ఏపీలో యాడ్ అయ్యాయి. అలానే ఏ కాలేజీకి మనకి ఈసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వలేదు అనేది ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈసారి ఎప్పుడు చాలా లేట్గా వచ్చేది అప్డేట్ అనేది. వచ్చిన అప్డేట్ తర్వాతే మనకి కౌన్సిలింగ్ అనేది ఏదైనా స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి చాలా ఎర్లీగానే వచ్చింది. ఫస్ట్ ఏ కాలేజ్ మనకి పర్మిషన్ ఇవ్వలేదు 25-26 అకాడమిక్ ఇయర్ కింద చూసుకుంటే మన ఏపీ నుంచి వచ్చేటప్పటికి ఒకే ఒక కాలేజ్ ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ లా తిరుపతి. ఈ కాలేజీకి అయితే ఈసారి పర్మిషన్ ఇవ్వలేదు ఫర్దర్ నోటీస్ వచ్చినంత వరకు. మరి లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మనకి ఈశ్వర్ రెడ్డి ఒకటి, శ్రీ షిరిడి సాయి అనకాపల్లి కాలేజు, ఈ రెండు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడం, పర్మిషన్ తెచ్చుకోవడం. అంటే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవ్వలేదు. ఫేజ్ 2 తర్వాత నుంచి వాళ్ళకి అయితే మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది, మన అందరికీ తెలుసు. మరి ఈసారి వెంకటేశ్వర కాలేజు ముందుగానే పర్మిషన్ తీసుకుంటుందా ఏంటనేది మనం చూడాలి ఫ్రెండ్స్. ఈసారి ఇదైతే ప్రొహిబిట్ చేసిన కాలేజెస్. మనకు కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ ఈ ఇయర్ చూసుకుంటే ఫ్రెండ్స్, నేను కొత్తగా కాలేజ్ వాటికి అప్రూవల్ ఇచ్చింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. స్టిల్ ఇప్పటి వరకు ఉన్న ఇదైతే ఈ కాలేజెస్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇయర్ చూసుకుంటే ఈ ఇయర్ మనకు వచ్చేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీ హెల్త్ దీంట్లో వచ్చేసి మనకి అరిగివేరు లా కాలేజ్ ఆఫ్ లా విజయనగరము ఆంధ్రప్రదేశ్. ఇది ఒక కొత్త కాలేజ్ అయితే మనకి విజయనగరంకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో 3 years LLB అలానే 5 years LLB కోర్సెస్ అయితే ఉంటాయి. వీటికి పర్మిషన్ 25-26 అకాడమిక్ ఇయర్కి ఇచ్చారు. ఎస్టాబ్లిష్ అయితే ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకి నెక్స్ట్ 2025 చూసుకుంటే ఇక్కడ దేనింది ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అండర్లోని మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫ్రెండ్, సైదుమౌల లా కాలేజు, కుర్చీడు రోడ్, దాసరి విలేజ్, మండలం ప్రకాశం, ఆంధ్రప్రదేశ్. దీంట్లోని ఇది ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ కాలేజు. దీంట్లో కూడా 3 years 5 years అయితే ఉన్నాయి. అలానే నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ కాలేజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ అండర్లో వచ్చేసి మనకి అన్నమాచారి యూనివర్సిటీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. మనకి దీంట్లో వచ్చేసి 3 years LLB కోర్స్ ఒకటే ఉంది. 2025 అకాడమిక్ ఇయర్లో మనకి ఇయర్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి థర్డ్ కాలేజ్ అన్నమయ్య యూనివర్సిటీ అన్నమాచార్య అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వచ్చేసి ఈ కాలేజ్ అయితే ఇది ఎస్టాబ్లిష్ అయింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ అంతే. ఇంకా మనకు వచ్చేసి ఇయర్ వచ్చేసి న్యూ కాలేజ్ చూసుకుంటే అన్నమాచార్య ఇక్కడ కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం కింద అన్నమాచార్య యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ 25లోనే ఓన్లీ ఇక్కడ 3 years LLB ఒకటే ఉంది. అలానే మనం నెక్స్ట్ చూసుకుంటే 2025 సైదమౌల లా కాలేజు, కుర్చేడు రోడ్, దాసరి విలేజ్, మండలం ప్రకాశము. ఇక్కడ 3 years 5 years అయితే ఉంది. ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ అయింది ఫ్రెండ్స్ మనకి ఏపీలోని. అలానే నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ చూసుకుంటే ఇది ఆంధ్ర యూనివర్సిటీ అండర్లో ఉంటుంది. విజయనగరంలో అయితే అరిగివేరు లా కాలేజ్ ఆఫ్ లా విజయనగరము. దీంట్లో 3 years 5 years టోటల్ 3 colleges అయితే మనకి ఇయర్ 3 new colleges అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మరి ఈసారి ఇవి మన లాసెట్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తాయా ఏంటి అనేది చూడాలి. ఇదైతే మనకి కాలేజెస్ గురించి అప్డేట్ ఫ్రెండ్స్. ఏ కాలేజ్ మనకి ప్రొహిబిట్ చేశారు, కొత్తగా ఏ కాలేజ్ వచ్చిందనేది అప్డేట్ ఇద్దామనేసి ఈ వీడియో అనేది మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.